దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, రండి. మీరు రావట్లేదు కాబట్టి మీ గురించి మరొక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. నీ బిడ్డల కోసం నువ్వు ఏడుస్తున్నావు, అవునా కాదా? అవును. నన్ను ఎప్పుడైనా చూసినావా తల్లి? చూడలేదయ్యా. నాతో ఎప్పుడైనా మాట్లాడినావు బెట? మాట్లాడలేదా? చిన్న వయసులో భర్తను కోల్పోయారు, అవునా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ నాన్న దూరమైన మీ మమ్మీ ఎంత కష్టపడుతుంది కదా, చెప్పు. అమ్మ మాట వింటావా? వింటావా? అమ్మ నీ మాట వింటానమ్మా అని చెప్పు. అమ్మ నీ మాట వింటానమ్మా. వింటావా? చెప్పు. ఏమనిపిస్తుంది తల్లి? చాలా అద్భుతంగా దేవుడు, చాలా అద్భుతంగా, గట్టిగా చెప్పాలా, అద్భుతంగా. అరుణా, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, రండి. మీరు రావట్లేదు కాబట్టి మీ గురించి మరొక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. మీరు సిస్టర్ అరుణ కాదు, సేవకురాలు అరుణ. మీరు సేవ చేస్తున్నారు. అరుణ గారు మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు, రండి. మీకు ఇద్దరు కుమారులు. వండర్ఫుల్ జీసస్. యేసయ్యా 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 నా యేసయ్యా 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 యేసయ్యా. ఈరోజు నీ బిడ్డల కోసం నువ్వు ఏడుస్తున్నావు, అవునా కాదా? అవును. నన్ను ఎప్పుడైనా చూసినావా తల్లి? చూడలేదయ్యా. నాతో ఎప్పుడైనా మాట్లాడినావా బెట? మాట్లాడలేదా? మీ బిడ్డల కోసం ఏడుస్తున్నారు మీరు. ఏడుస్తున్నా. చిన్న వయసులో భర్తను కోల్పోయారు, అవునా? హల్లెలూయా 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 హల్లెలూయా. కానీ దేవుడు ఒకటి చెప్పమన్నాడు, నీ ఇద్దరు కుమారులు గొప్ప పరిచర్య చేయబోతున్నారు. నీ బిడ్డలు గొప్ప పరిచర్య చేయబోతున్నారు. ఆమేనా? ఆమేన్. వాళ్ళ కోసం ఏడుస్తున్నావు నువ్వు. ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అది చెప్పాలా నేను? వాళ్ళు నీ మాటలు కొన్నిసార్లు వినట్లే. అవునయ్య. వచ్చారా వాళ్ళు ఈరోజు? వచ్చారయ్య. రండి. చిన్న వయసులో భర్తకు దూరం ఏడుస్తున్నావు. చూడండి, ఇద్దరు కుమారులంట. ఒకసారి గట్టిగా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా లైవ్ చూస్తున్న తమ్ముళ్ళు, కన్న తల్లి దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నారు? బిడ్డల భవిష్యత్తు గురించి. మీ పేరేంటి? అరుణ. నిజమేనా? నిజమేనా? ఏం చేస్తున్నారు మీరు? సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నారమ్మా? సేవ చేస్తున్నా. సేవ చేస్తున్నారు. కొట్టండి గట్టిగా. బిడ్డల కోసం ఏడుస్తున్నావు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మైక్ పట్టుకో, చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ ఏడుస్తుంటే బాధ అనిపిస్తుందా? కానీ నీకు తెలియకుండా మీ అమ్మ చాలా ఏడుస్తుంది నీకోసం. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? చెప్పు. ఈరోజు ఎవరు మాట్లాడారు నాతో? దేవుడు. ఏ దేవుడు? యేసయ్య. మీ నాన్న దూరమైన
మీ మమ్మీ ఎంత కష్టపడుతుంది కదా. చెప్పు, అవును. అమ్మ మాట వింటావా? వింటావా? అమ్మ నీ మాట వింటానమ్మా అని చెప్పు. అమ్మ నీ మాట వింటానమ్మా. వింటావా? చెప్పు, అమ్మ నీ మాట వింటాను. చెప్పు, నువ్వు మీ మమ్మీ మాట వింటావా? చెప్పు, చెప్పు, అమ్మా నీ మాట వింటానమ్మా. చెప్పు. అమ్మా నీ మాట వింటానమ్మా. మీ మమ్మీ నీ కోసం ఏడుస్తుంది, నమ్ముతున్నావా? చెప్పు, నీకేమనిపిస్తుంది ఈరోజు? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పు. మమ్మీ చెప్పినట్టు దేవుని సేవ చేస్తావా? చేస్తాను. నీకు గొప్ప సేవ పిలుపుంది. మామూలు సేవ కాదు, గొప్ప సేవకుడివి నువ్వు కాబోతున్నావు. ఆమేన్. గొప్ప సేవ నువ్వు చేయబోతున్నావు. మీ మమ్మీ కన్నీళ్ళు తుడిచే కుమారుడిగా నువ్వు లెగాల. మీ మమ్మీ కన్నీళ్ళు తుడిచే కుమారుడిగా నువ్వు లెగాలి. నన్ను ఎప్పుడైనా చూసావా నువ్వు? చూడలే. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడలేదు. నాకెలా తెలిసింది? దేవుడు చెప్పు. నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఇక్కడ యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. నమ్ముతున్నావా? నమ్ముతున్నా. మమ్మీ మైక్ తీసుకో. తల్లి, నీకేమనిపిస్తుందమ్మా ఈరోజు? చెప్పమ్మా. నువ్వు కార్చిన కన్నీళ్లకు ఈరోజు జవాబు దొరికిందా? దొరికింది. అదే ప్రార్థన చేసుకున్నా నేను ఇందాక కూడా, నా బిడ్డల భవిష్యత్తు గురించి. ఇదేను ఎందుకంటే నాకున్న పరిస్థితిని బట్టి నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను. అసలు రాకూడదు అనుకున్నాను ఈ దినం నేను, అంటే ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి. కానీ నేను మరలా బయలుదేరి రావటం జరిగింది పిల్లలతో. వచ్చాక నాతో నా బిడ్డల నిమిత్తం నువ్వు మాట్లాడయ్యా, వాళ్ళ చదువుల నిమిత్తం. ఈ విధంగా నేను వచ్చిన దగ్గర నుంచి వాక్యం వింటూనే ప్రార్థన చేసుకుంటున్నా. ఎందుకంటే కలిగిన పరిస్థితులన్నిటిని బట్టి లేయా ఎలా ద్వేషించబడిందో, అనేక రీతిలుగా మేము ద్వేషించబడ్డాం మా కుటుంబం. రోజు ఏడుస్తున్నారంట మీరు, నిజమేనా? ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాను. సంఘ పరిచర్యను బట్టి కానీ, బిడ్డలను బట్టి కానీ, ఒక్కొక్కసారి యజమానుడు లేడు అనే పరిస్థితులు కొన్ని దినాలుగా నన్ను ఎంతో వేదన గురి చేస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితులతో దేవా ఈ దినం నాతో మాట్లాడయ్యా అని చెప్పి నేను అనుకుని వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ మాట్లాడేసయ్యా అని చెప్పి వచ్చావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు, ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా దేవుడు ఉన్నాడు అని తెలుసు. దేవుడేమో పిలువమంటున్నాడు, ఉన్నారో లేరో నాకైతే తెలియదు. వచ్చారు, ఇక్కడ నిలబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రోజు మీ కన్నీళ్లను దేవుడు చూడబోతున్నాడు. ఒకసారి అమ్మ మాట వింటానని చెప్పి హగ్ చేసుకో అమ్మని. మనస్ఫూర్తిగా హగ్ చేసుకో, హగ్ చేసుకో, మంచిగా హగ్ చేసుకో. అమ్మ ముద్దు పెట్టు, అమ్మకు ముద్దు పెట్టు. గొప్ప సేవకుడు కాబోతున్నాడమ్మా. నీ కన్నీళ్లలో నుంచి గొప్ప అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. గొప్ప అభిషేకాన్ని, గొప్ప సేవకుడు. ఈ రోజు నుంచి పాస్టర్ అనే పిలవాలా మీరు? అరే తురే అని పిలవడానికి లేదు. ఆమేన్. ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇప్పుడే నేను అభిషేకించబోతున్నా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గొప్ప అభిషేకం. ఆమేన్. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ఎంత మంచి దేవుడవయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏడవద్దు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, మోకరించండి. మీ చేతులు పిట్టల వైపు చాపండి, చాపండి అమ్మా. దేవుడు వీరి కన్నీళ్ళను చూశాడు. తండ్రి ఈ బిడ్డని దీవించండి. యేసు నామములో ఏలియా మీద నుంచి ఎలీషా మీదకి రిలీజ్ చేసిన అభిషేక్ యేసు నామములో ఈ బిడ్డ మీదకి ఇప్పుడే
రిలీజ్ అవునుగాక, రిలీజ్ అవునుగాక. గొప్ప సేవకుడగునుగాక, గొప్ప సేవకుడగునుగాక. దేశాలను గడగడలాడించి సేవకుడిగా బిడ లేగునుగా, లేగునుగా, లేగునుగా. తల్లి కన్నీరు తుడవండి. బిడ గొప్ప అద్భుతం జరిగించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమనిపిస్తుంది తల్లి? చాలా అద్భుతంగా దేవుడు, చాలా అద్భుతంగా, గట్టిగా చెప్పాలా, అద్భుతంగా. ఈ బాబు ఏమని పిలుస్తారు ఎన్ని రోజులు మీరు? మామూలు పండు అంటాం. యశ్వంత్ అండి పేరు. యశ్వంత్, ప్రాఫిట్ యశ్వంత్. ఆమేన్, ఆమేన్, మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమేన్. యేసయ్యా. ఈ బంధువులు లైవ్ చూస్తున్న వాళ్ళు, వీళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే అరే తురే అని ఎవరు మాట్లాడొద్దు. ఆమేన్. గొప్ప సేవకుడు. ఆమేన్, ఆమేన్. అమ్మ చెప్తున్నా నేను, దేవుడు ఈ బిడ్డలో ఒక గొప్ప అభిషేకాన్ని ఉంచాడు. అరే తురే అని ఎవరు మాట్లాడొద్దు. ఈ రోజు నుంచి సేవకుడు. ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగా, దీవించునుగా. గాడ్ బ్లెస్ యు బెటా, గాడ్ బ్లెస్ యు తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.